వీళ్ళ దగ్గర బిర్యానీ ఫుల్ గానీ ఫ్యామిలీ కానీ తీసుకున్న వాళ్ళకి 12 to 4 PM మధ్యలో తీసుకున్న వాళ్ళకైతే ఎగ్ మంచూరియా అనేది ఫ్రీగా ఇచ్చేస్తాడు. ప్లస్ మీరు టేక్ అవే ఎప్పుడు పార్సల్ తీసుకుపోయినా ఏ ఐటమ్స్ తీసుకుపోయినా 10% డిస్కౌంట్ అయితే కొట్టేస్తాడు. ఈ మటన్ బిర్యానీ చూస్తుంటే నేనైతే షాక్ లో ఉన్నా. బిఎన్ రెడ్డిలో ఇంత మంచి మటన్ బిర్యానీ, ఇంత జ్యూసీ మటన్ బడ్జెట్ లో 399 రూపీస్కి 2-3 సరిపోయేంత ఫుల్ పీసులు వచ్చినాయి. ఆహా. హలో గైస్, తింటాం మా ఛానల్కి అయితే స్వాగతం. ఈ రోజు మనం బిఎన్ రెడ్డిలో ఉండే గ్రీన్లాండ్ డాబాకి అయితే వచ్చేసాం అనమాట. సో బిఎన్ రెడ్డిలో మనకి డాబాలు మీకు తెలిసిన విషయమే. సో బిఎన్ రెడ్డి జెడ్పీ రోడ్ ఉంటుంది కదా, జెడ్పీ రోడ్ లో స్టార్టింగ్ లోనే మీకు లెఫ్ట్ సైడ్ ఇట్లా కనిపించేస్తుంది గ్రీన్లాండ్ అని చెప్పి. కొంచెం నీట్ అండ్ రిచ్ ఉంటుంది అనమాట డాబా అనేది. లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంటది. మేమైతే ఒకసారి వచ్చి ఇక్కడ చికెన్ బిర్యానీ ట్రై చేసినాం కదన్న. అంటే నార్మల్ ఇట్లా ఒక చిన్న పని నుండి వస్తే చికెన్ బిర్యానీ తిన్నాము, బాగుంది, చాలా బాగా అనిపించింది. బిర్యానీ కూడా బాగుంటది అంట. అంటే మటన్ బిర్యానీ ట్రై చేయలేదు, చికెన్ బిర్యానీ అయితే ట్రై చేసాం. చికెన్ బిర్యానీ అయితే అద్దరు కొట్టేసింది. సో ఈ రోజు మనం మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. ప్లస్ ఇక్కడ ఏంటంటే డాబా కాబట్టి ఏమైనా ఒక 2 కర్రీస్ కానీ అవి ట్రై చేద్దాం. అంటే కుదిరితే అవి కూడా ట్రై చేద్దాం. బడ్జెట్ లో ప్రైస్ లో అన్ని చూసుకొని అయితే మీకు చూపిస్తా. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో లోపలికి ప్రైస్ ఎంత, క్వాంటిటీ ఎంత, మెయిన్ కావాల్సిన అందరికి క్వాంటిటీనే. ఎందుకంటే బిఎన్ఎడ్డి దగ్గర చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది అయితే ఉంటారు అనమాట. సో వాళ్ళకు కూడా ఈ సమ్మర్ లో ఏంటంటే ఇక్కడ వీళ్ళ అంబియన్స్ కూడా చాలా బాగుంటది. రాబోయే వర్షాకాలం అనేది కానీ చూస్తానికి లుక్ కానీ అంత అద్దరిపోతుంది అంబియన్స్. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళాం. ఫస్ట్ అయితే ఎంట్రీ ఇట్లా అయితే ఉంటుంది అనమాట. చాలా నీట్ గా ప్లెజెంట్ గా ఇక్కడ ఒక చిన్న గార్డెన్ టైప్ లో అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ కూర్చోవాలనుకుంటే వాళ్ళు హాయిగా కూర్చోవచ్చు, వెయిటింగ్ కూడా చేయొచ్చు అనమాట. బయట అట్మాస్ఫియర్కి నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా లోపల. అంటే బయట ఇక్కడ లోపల బయట బాల్కనీ వ్యూ చాలా అయితే బాగుంది. సో లోపలికి అయితే వెళ్దాము. జనాలు కూడా మొత్తం ఫుల్ అయిపోయారు, మొత్తం ప్యాక్ అయిపోయింది మొత్తం జనాలతోటి. సో ఎంత ఫేమస్ అర్థం చేసుకోవచ్చు. అసలు ప్లెజెంట్గా ఉంటుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. అదైతే మీకు 100% షూర్ అయితే ఇస్తాం. మీకు చూసుకోవచ్చు టేబుల్స్ కానీ ఏమైనా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో. అంబియన్స్ అయితే 10 out of 10. గైస్ జనాలు కూడా మంచిగా వస్తున్నారు. ఇక్కడ బిఎన్ఎడ్ ఇంతకంటే మంచి అంబియన్స్ లేదు. నీట్గా ఇంత క్లాసిక్ ఉండే అంబియన్స్ అయితే లేదనమాట. పైన మంచిగా స్టైల్, సీలింగ్ స్టైల్ కానీ అంతా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి అసలు. ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర బేబీ కేర్ సిట్టింగ్ అయితే ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళు ఇక్కడ హాయిగా ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడైతే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. చూసుకోవచ్చు గైస్. ఎగ్ మంచూరియా అసలు బయట మామూలుగా ఎగ్ మంచూరియా ఆడ దొరకదు అనమాట యాక్చువల్గా. సో గాయస్ వీళ్ళ దగ్గర మనం ఆఫ్టర్నూన్ 12 నుండి 4 వరకు మటన్ బిర్యానీ ఫుల్ తీసుకున్నా, చికెన్ బిర్యానీ ఫుల్ తీసుకున్నా, ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నా కానీ ఈ స్టార్టర్ అయితే ఫ్రీ. ఏది మన ఎగ్ మంచూరియా అయితే ఫ్రీ స్టార్టర్. సో మంచిగా ఒకసారి అయితే ట్రై చేద్దాం. నోరు ఊరుతుందాక చూస్తుంటే మంచిగా నిమ్మకాయ పిండుకొని వీళ్ళ డెకరేషన్ అయితే అద్దరిపోతుంది. ఒక మంచిగా పీస్ తీసుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు. సూపర్ ఉంది. ప్లస్ పైన వీళ్ళు ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ అవే చేసారు కదా, మంచి భలే ఉంది. వీళ్ళ క్వాలిటీ తెలుస్తుంది. మెయిన్ చూసుకోండి గాయస్, మంచి బాయిల్డ్ ఎగ్ మంచూరియా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎంత క్లియర్ కనిపిస్తుందో. ఎగ్ మంచూరియా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో మాక్సిమం ఎగ్ మంచూరియా ఆడ దొరకదు. వీళ్ళ కాడ ఇంకోటి మటన్ కానీ చికెన్ కానీ ఉండట్లేదు. బిర్యానీ ఫుల్ తీసుకున్నా ఎందుకంటే ఫ్యామిలీ స్టార్టర్ మీకు. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది కూడా గుర్తుపెట్టుకుని టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 12 to 4. గాయస్ మళ్ళీ ఎగ్ మంచూరియా అంటే మనం రోటీలో పెట్టుకుని తింటాం, ఆ స్టైల్లో లేదు. ఇది పక్కా స్టార్టర్ స్టైల్లోనే ఉంది. స్టార్టర్ బాగుంది. హెవీ కాకుండా లైట్ బాగుంది, సూపర్ ఉంది. క్వాంటిటీ కూడా ఏదో ఫ్రీ అని చెప్పి నార్మల్గా లేదు, క్వాంటిటీ కూడా గట్టిగానే ఉంది, మంచిగా ఉంది క్వాంటిటీ కూడా. ఎస్పెషల్లీ పైన లేయర్ ఉంది కదా, అదైతే నాకు భలే నచ్చింది, మంచి వెజ్జెస్ తోటి. సో గాయస్ మన బటర్ నాన్ కూడా అయితే వచ్చేసింది అనమాట. మన తెలంగాణ చికెన్ అనమాట. చూసానికైతే పైన ఎగ్స్ తోటి మస్తు టెంప్టింగ్ ఉంది. మంచి ఒక ఎండుమిరపకాయ అలా గార్నిష్ అయితే చేసి ఇచ్చారు అనమాట. ప్లస్ పైన వీళ్ళు క్రీమ్ కూడా యాడ్ చేశారు, చూసుకోవచ్చు మంచిగా. సో గాయస్ చూడండి గార్లిక్ నాన్ చూడండి అసలు ఎంత బటర్ వేసా, ఎంత గార్లిక్ ఉందో క్వాంటిటీ కూడా. సో గార్లిక్ నాన్ విత్ మన తెలంగాణ చికెన్ అనమాట ఇది. ఇక్కడ దాబాలో అందరూ వెరైటీగా బయట నార్మల్గా పంజాబ్ చికెన్ చెప్తారు, మనం దాబాలో తెలంగాణ చికెన్ చెప్పామన్నమాట. సో ఫస్ట్ బయట తెలంగాణ చికెన్ ఎక్కువతో కలుపుకుంది బోన్ అనమాట, బోన్లెస్ కాదు బోన్ అనమాట తెలంగాణ చికెన్. సో ఇట్లా ఇంత గ్రేవీ తీసుకోవాలి మినిమం. నిమ్మకాయ మస్ట్గా వేసి పిండుకోవడం
ఎట్లుందన్నా? నాకైతే మస్తు ఇరగొట్టేసింది. స్పైసీ ఉంది కొద్దిగా, మంచిగా ఉంది. వీళ్ళైతే ఎగ్గు ఇచ్చారు. ఎగ్గుతో పాటు లోపల మంచిగా ఇట్లా మన తెలంగాణ స్టైల్ తెలుసు కదా, పచ్చిమిరపకాయ ఉండాల్సిందే, ఘాటు ఉండాల్సిందే. అసలు టేస్ట్ మాత్రం పోయింది, ఇరుగా తీసింది అసలు. గాయ్స్ హైలైట్ ఏంటంటే వీళ్ళు బటర్ నాన్స్ ఉంటాయి కదా, వీళ్ళు అదేంటారన్నా బట్టీలో అయితే మేకింగ్ చేశారు. మంచిగా బటర్ రాసి బట్టీలో మేకింగ్ చేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వచ్చింది. బియ్యనిటిగా ఎంత మంచి క్లాసుగా ఈ స్టైల్లో అసలు ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. బియ్యనిపురం మంచిగా బొక్క అంటే ఇది బోనే వస్తుంది అన్నమాట, తెలంగాణ స్టైల్ అందరికి తెలిసిందే. ఆహా, పీస్ అది ఇట్లా అనగానే ఇట్లా వస్తుంది చూసుకోండి, ఒక్క హ్యాండ్ చాలు. ప్లస్ ఏంటంటే వీళ్ళు కిచెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు అన్న. ప్రతి ఒక్కళ్ళ స్టాఫ్కి అయితే హ్యాట్ కంపల్సరీ. మేము అప్పటికప్పుడు వచ్చినాం, ఏదో చెప్పి రాలేదు సడన్గా, అంటే లోపల మేకింగ్ చేసాం అనమాట. అసలు ఎంత నీట్ క్లీనింగ్ ఉందంటే మాకు జర పర్మిషన్ అయితే ఇచ్చారనమాట, ఎందుకంటే బయట నుంచి కూడా మీకు కనిపిస్తుంది. సో అలా బయట నుంచి కిచెన్ అయితే అవుపిస్తుంది అనమాట మీకు, గ్లాసెస్ తోటి లైవ్ కిచెన్ లాగా. సో టేస్ట్ మాత్రం అనిపించేసింది చాలా నీట్ గా. అంటే మేము ఇంత మంచిగా అనుకోలేదు, ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టేస్ట్ మాత్రం మంచిగా ఉందన్నమాట. ఇంకా ఎస్పెషల్లీ ల్యాంబియన్స్ చాలా నీట్నెస్. ప్లస్ వీళ్ళ ఇంగ్రీడియంట్స్ లో కూడా వీళ్ళు కొత్తిమీర కానీ అవన్నీ చాలా ఫ్రెష్గా చూస్తానికి. కిచెన్ కూడా చాలా నీట్గా, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి అన్న, చాలా రకాల మసాలాలు వాడతారు. ఇప్పుడు లైవ్లో చేసిస్తారు, ఫ్యామిలీస్ తోటి వచ్చి మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు గాయస్. ప్లస్ వీళ్ళ దగ్గర బటర్ నాన్ మాత్రం 100% మర్చిపోకండి. అద్దరిపోయింది. గార్లిక్ నాన్ కూడా బాగుందన్న, మంచిగా ఒక నీరు ఒక కర్రీ ఇద్దరు సరిపోతుంది మంచిగా. ఒక 3 బటర్ నాన్స్ అని గార్లిక్ నాన్ చెప్పుకుంటే కడుపు నిండిపోతుంది. సెట్ గాయస్ ఇద్దరికి, మామూలు సెట్ కాదు. సో కాస్ట్ వచ్చేసి మరీ హెవీ అయితే లేదు, కింద మెన్షన్ చేస్తాను కాస్ట్ వచ్చేసి కంపల్సరీ. టేస్ట్ మామూలు లేదు. చాలా మంది కాస్ట్ అడుగుతున్నారు అనమాట, కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్. కాస్ట్ అన్ని కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తా. సో లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా, చూసుకోవచ్చు గాయస్. మా అన్నకి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం కదా, మసాలా మంచిగా డబల్ మసాలా అయితే చెప్పినాము. డబుల్ మసాలా చెప్పలేను కదా అన్న, మర్చిపోయినాం మనం. ప్రతిసారి చెప్తాం కానీ సార్ మర్చిపోయినాం. కాకపోతే మసాలా కూడా బాగానే వచ్చింది, పర్లేదు. ఒక లెగ్ పీస్తో తిందామని చెప్పి డబుల్ మసాలా. సో మన మటన్ బిర్యానీ కూడా వచ్చేసింది అనమాట. ఆహా, పొగలు వెళ్తుంది. అందరు మసాలా డాల్ పీసెస్. ఆహా, బస్ క్వాంటిటీ అయితే చాలా గట్టిగా వచ్చింది గాయ్స్. చూడండి, అనవసరంగా ఫుల్ అయితే చెప్పినాం అన్న, చాలా క్వాంటిటీ వచ్చింది కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఎంత ఉందో, ఇంత ప్లేట్లో పెట్టిన దాంతో అంత ఉంది. సో గాయస్ మేమైతే ఒక మటన్ ఫుల్ అలాగే చికెన్ ఫుల్ అయితే ఆర్డర్ చేసినాం అనమాట. కానీ క్వాంటిటీ అయితే చాలా ఓవర్ వచ్చింది, జబర్దస్త్ వచ్చింది. ఇద్దరు మాత్రం కంపల్సరీ ఒక్క బిర్యానీ, 2 బిర్యానీ కాదు, ఒక్క బిర్యానీ ఇద్దరు కంపల్సరీ తినొచ్చు. ఫుల్ తీసుకుంటే ఇద్దరు మాత్రం మంచి సాలిడ్ తినొచ్చు. సో మనం చికెన్ బిర్యానీ చేద్దాం. చూడండి, ముట్టు కూడా దొరికిపోయింది. చూడండి ఎట్లుందో అసలు పీస్. సో ఇట్లా మంచి మసాలా వేస్తాడు పీస్ పెట్టుకొని. మొన్న తిన్నప్పుడు అయితే అది తిరిపోయింది అన్న, ఇవాళ ఎట్లా సూపర్ ఉందా అసలు కిర్రా. మనమైతే మటన్ కూడా చూసుకోవచ్చు, పీస్ ఇవ్వండి ఇట్లా అంటే వెళ్ళిపోతుంది మటన్. బిర్యానీ లవర్స్ మాత్రం బెస్ట్ స్పాట్. అంటే ఈ స్టైల్లో అసలు సూపర్ ఉంది. దాబాలో నార్మల్ ఉంటుంది అనుకున్నా కానీ ఇద్దరిపోయింది. మటన్ మీద ఎట్లుంది సార్ టేస్ట్? మన కేఫ్ బార్ ఉంది చూసానండి, కేఫ్ బార్ మేము ఆల్రెడీ ఏదైతే తీసినాం సేమ్ దాంట్లో ఉన్నట్టుంది. మీకు కావాలంటే కేఫ్ బార్ది పైన కార్డులు ఇచ్చేసారు చూసేయండి. టేస్ట్ మాత్రం ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే ఉందన్న. మింగింది అవసరంగా బాబా మన స్టైల్ చెప్పాలంటే. ఒక్కసారి మటన్ పీస్ తీసుకుని చూడన్న గాయ్స్. మటన్ 100% రికమెండ్. మటన్ రైస్ తోనే తిందాం మనం. మొన్న చికెన్ తిన్నా కదా నేను, చికెన్ సూపర్ ఉంది. మటన్ తినలేదు అనమాట మేము, మటన్ అరిప్పించేసింది పక్క హైదరాబాద్ స్టైల్. మన చార్మినార్ సైడ్ షాగోజ్ ఆ టైప్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓవర్ చెప్తాను కదండి, మేము ఇప్పుడు తిన్నాం. మేమైతే మటన్ చెప్పండి, ఫస్ట్ మటన్ తిన్న తర్వాత చికెన్ తినండి. మీరు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి తినొచ్చు మటన్ బిర్యానీ. ఫ్యాన్స్ అయిపోతారు, ఫిదా అయిపోతారు బిర్యానీ మాత్రం. చూసుకోవచ్చు ఫస్ట్ మటన్ ఎంత రైస్ కూడా ఎంత పలుకులు ఉందో. ఆహా, మసాలా అయితే
నేను చెప్తున్నా ఎక్కడున్నా సరే వచ్చి మాత్రం మటన్ ట్రై చేయండి పక్క. వేరేది ఏదొద్దు, ఆఫ్ఘన్ చికెన్ అయినా కాదు, మటన్ బిర్యానీ తినండి, బట్ట చెప్పుకుంటారు ఇంకా. ప్లస్ వీళ్ళ దగ్గర మన స్పైసెస్ కూడా అన్న మొత్తం గ్రైండ్ చేసేసినట్టుంది, పలుకులేని తగలట్ల. సో అడ్వాంటేజ్ కూడా ఉంది. టేస్ట్ మా సూపర్ ఉంది అసలు, ఏ ఫ్లేవర్ వేసాడు కానీ మొత్తం మటన్ ఫ్లేవర్. మటన్ మీకు మీట్ ఫ్లేవర్ అయితే ఎక్కడ పోదు, కంప్లీట్గా మీట్ ఫ్లేవర్ వస్తుంది, అస్సలు పాడు చేయదు. మటన్ బిర్యానీకి ఎట్లుండాలో కరెక్ట్ మసాలా ఉంది, పీస్ కూడా కరెక్ట్ ఉడికింది, మరీ ఓవర్ కుక్ కాలేదు, డౌన్ డెడ్ కుక్ కాలేదు, కరెక్ట్ మీడియం. మస్ట్కి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా బిర్యానీ తింటారు అనమాట. అంటే వీళ్ళకి అలవాటు అయిపోయారు అనమాట, ఎడిక్ట్ అయిపోయారు. ఇది కూడా రీసెంట్గా వచ్చింది, ఒక 3 months అవుతున్నట్టుంది గ్రీన్లాండ్ దాబా అనేది. బిర్యానీస్ మాత్రం టాప్ నాచ్ ఉంది కర్రీస్ కంటే. తిన్న అన్నిట్లో నాకైతే మటన్ పిచ్చగా నచ్చింది. నీకేదన్నా? అసలు ఈ ఏరియాలో ఉండదు, ఇలాంటి బిర్యానీ, మటన్ బిర్యానీ. సైడ్ పోతే ఎట్లుంటుందో అట్లా ఉంది. ఇంకోటి మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు తిన్నాం, ఇప్పుడు టేస్ట్ అయితే అద్దరు కొట్టింది అసలు. ఈ మటన్ బిర్యానీ చూస్తుంటే నేనైతే షాక్లో ఉన్నా. బిఎన్ రెడ్డిలో ఇంత మంచి మటన్ బిర్యానీ, ఇంత జ్యూసీ మటను బడ్జెట్లో 399 రూపీస్కి 2-3 సరిపోయేంత ఫుల్ పీసులు వచ్చినాయి. ఆహా. సో గైస్ ఇందాక చెప్పినావు కదా ఈ రోజు ఇట్లా బిర్యానీ ఉందని, ఇక్కడ కస్టమర్స్ని అడిగారంట, రెగ్యులర్ వచ్చేటోని డైలీ ఇదే టేస్ట్ అంట గైస్. మటన్ బిర్యానీ వచ్చి ట్రై చేయండి, ఇంకా డైలీ ఇదే టేస్ట్ అంట. అసలు ఇద్దరిపోయింది. మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కలిసింది ఇక్కడ, సేమ్ టేస్ట్ అంట. కింద నేనే కామెంట్ చేద్దాం అనుకున్నా, కొత్త ప్లేస్ కదా, మటన్ బిర్యానీ అదిరిపోద్ది బ్రో అంటే అప్పటికే ఒక బుక్ అయితే తిన్నాం మేము. మటన్ బిర్యానీ అయితే కళ్ళు మూసుకున్నాండి. దీనికంటే బెస్ట్ మటన్ బిర్యానీ చూపించిన వాళ్ళకి మనస్థాపురం బిఎన్ రెడ్డి చుట్టుపక్కల లైఫ్ టైం సెటిల్మెంట్. సో గాయస్ మనం ఇలా గ్రేవీ అయితే ట్రై చేద్దాం, మిర్చిగా అసలను. ఆహా, వేడిగా ఉంది గ్రేవీ కూడా, మసాలాతో పాటు కలుపుకొని. అసలు చూడండి గాయస్, చెమటలు పడుతున్నాయి. ఒక చిన్న పీస్ పెట్టుకొని తిరిగిపోయింది మసాలాతోటి. మటన్ ఖాళీ, మటన్ అయిపోగొట్టేసిన మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది, గ్రేవీ కూడా మంచిగా ఉంది. కాయస్ ఇక్కడ బిల్ అయితే చూసుకోవచ్చు మనకి, మొత్తం ట్యాక్స్తో కలిపి ఎంత పడ్డదో. చికెన్ బిర్యానీ ఫుల్ వచ్చేసరికి 332, మటన్ బిర్యానీ సరికి 380, అంటే ట్యాక్స్తో కలిపి 399, 349. అంటే మనకి మెనూలో ఉంది ట్యాక్స్తో కలిపి ఉంటుంది అనమాట. గార్లిక్ నాన్ వచ్చేసరికి 62 పడ్డది, బటర్ వచ్చేసరికి 57, అంటే 2 పీసెస్ వస్తాయి అవి. సో HGST మొత్తం ఛార్జ్ అయితే అంతా కలిపి 1272 అయింది గాయస్. సో మనం మిగిలింది పార్సల్. అదే మీరు డైనింగ్ కాకుండా టేక్ అవే తీసుకుంటే 10% ఎనీ టైం వీళ్ళ దగ్గర టేక్ అవే, అంటే ఎవరైతే పార్సల్ అయితే తీసుకోపోతారో వాళ్ళకి 10% డిస్కౌంట్ అయితే కొట్టేస్తాడు. సో ఇప్పటివరకు కనుక మనం వీడియో చూసి ఉంటే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. నియర్లీ 6K ఉన్నాం. సో మరిన్ని మంచి ప్లేసులు మీరు కింద కామెంట్ చేయండి, అవి కూడా విజిట్ చేస్తాం. ఇలాంటి హిడెన్ ప్లేసెస్ మొత్తం చూపిస్తుంటాం అనమాట మీకు. సో మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.